ఈ 100th ఫిలిం రేస్లో మీరు 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 ఎట్లా రాబడ్డారు అసలు? రేస్ అనేది నాకు తెలియదండి. బేసికల్గా కథ జరుగుతుందని ఆయన ఓకే అయిందని, రైతు చేయబోతున్నారని తెలిసింది బేసికల్గా. బట్ దానికి ముందు నేను ఒక తెలిసే ముందే నేను గౌతమి శాతకర్ణి అయితే బాగుంటుందని, ఇది 100 అయితేనే నాకు కావాల్సి ఈ సినిమాకి చాలా పెట్టుబడి పెట్టాలి. రెండోనే ఒకటి 100 సినిమా అయితే చాలా హెల్ప్ అయింది సినిమాకి. లేదా 101 చేద్దామంటే 101 ఇంకొద్ది ఏదో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఇదైతే ఇప్పుడు ఒక పుష్ అవుట్ దొరికింది. రెండోది జనవరి సంక్రాంతి రిలీజ్ అయితే ఆ పుష్ అవుట్ ఉంటుంది. సో అక్కడి నుంచి టైం మార్చిలో చేయడం జరిగింది. బాలయ్యబాబుకి ఉగాది అనౌన్స్ చేసి తర్వాత ఓపెన్ చేయడం సినిమా జరిగింది. సో బాలకృష్ణ గారికి చెప్పినప్పుడు 100 అయితే చాలా బాగుంటుందండి. నేను కొమ్మినేని వెంకటేశ్వరరావు గారిని ఆయనకి చెప్పానమాట. చెప్పి బాలకృష్ణ గారితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసిన ఒక కథ చెప్పాలనుకుంటే సరే అండి అన్న చెప్తా. నాన్నగారు కొమ్మినేని గారు మాట్లాడుతూ ఉంటే అప్పుడు నేను ఫోన్ తీసుకొని చెప్పాను, సార్ గౌతమిపుత్ర శాతకర్ణి కథ చెప్తున్నా అంటే ఇదా అంటే ఆయన తెలుసు అన్నమాట. ఓకే 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 మీరు పెట్టండి ఫోన్, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని పెట్టేసి హీ వెంట్ అండ్ ఆ గౌతమిపుత్ర శాతకర్ణి అనే పదం ఆయన బాలయ్య సరే విందాం కథ వరకే అండి. వెళ్ళటం ఓకే అవటం ఎవ్రీథింగ్ ఈజ్ అట్లా అయిపోయిందండి. వితిన్ ఒక 14 అవర్స్లో మొత్తం ప్రాజెక్ట్ సెట్ అయిందండి. గ్రేట్. ఓకే, ఇంతకుముందు మీరు మాట్లాడినట్టుగా టాపిక్ మనం అక్కడ తీయలేదు. కబద్దార్ అన్న టాపిక్ మీద దాని మీద కూడా ఒక క్లారిఫికేషన్ అంటే ఇవ్వటం జరిగింది. నేను చెప్పా కదండి, బేసికల్గా అంత హీన సంస్కారాన్ని కాదు. చిరంజీవి గారు అంటే నాకు అపారమైన గౌరవం, రియల్లీ చాలా ప్రేమ. చరణ్ నాకు ఇప్పటి నుంచో స్నేహితుడు. ఓకే, ఇంటికి తరచుగా వెళ్ళేవాడిని. బన్నీ నా ప్రాణ స్నేహితుడు. బన్నీ ఈజ్ ద వన్ హూ నాకు వేదం సినిమా బన్నీ వల్ల మాత్రమే సాధ్యం. వరుణ్ చేస్తూ సినిమా చేశాను నేను. ఇది జరగంగానే నా బాధ అంతా బేసికల్ ఇలాంటి ఒక గొప్పది నేను అది ప్రపంచానికి తెలియని ఒక తెలుగు జాతి వైపు నుంచి నేను అక్కడ బహుపరాక్ అనే పదం వాడాలి. నా మైండ్లో వచ్చింది. అది ఎందుకు వచ్చిందో తెలియదు బేసికల్. బికాస్ సాహో సార్వభౌమ బహుపరాక్ అది తెలియకుండా వచ్చింది. అది చాలా తర్వాత ఏం లేదు, వెళ్ళాము అయిపోయింది, ఆడియో ఫంక్షన్ అయిపోయింది, హోటల్కి వెళ్ళాము అందరం, వీఆర్ సెలబ్రేటింగ్, అదంతా అయిపోతుంది. నైట్ ఎక్కడో ట్వీట్స్ మై వైఫ్ టోల్డ్ వాట్ ఈస్ దిస్ అన్నట్టు అన్నమాట. ఐ చెక్ ద ట్వీట్స్, బాధేసింది. అయ్యో ఇదేంటి వెళ్ళింది, రాంగ్ వెళ్ళింది. ఒకటి అయ్యో చిరంజీవి గారు ఏమనుకుంటారు, చరణ్ ఏమనుకుంటారు, అది నేను ఇలా మాట్లాడుతుందండి. వాట్ సిగ్నల్స్ ఐఎమ్ సెండింగ్ టు ద సొసైటీ, వాట్ స్టేజ్ మీద నుంచి ఇలా అంటాం ఏంటనేది చాలా తప్పుగా అనిపించింది నాకు. బట్ నేను మాట్లాడింది మనసా వాచా కర్మన, నేను మాట్లాడింది ఓన్లీ ఈ ఒక గొప్ప ఇతరికి అప్పుడు నేను నా టాపిక్ కూడా ఇతను కనుక ఏ గ్రీక్ దేశస్థుడు అయి ఉంటే, ఏ రోమన్ అయి ఉంటే, ఇప్పటికి అతని మీద కవితలు పద్యాలు రాసి ఉండేవాళ్ళు, ఒక గొప్ప సినిమాలు తీసి ఆస్కార్ కూడా విన్ అయి ఉండేది. ఇప్పుడు చెప్తున్నా ఒక తెలుగువాడి కదా కబడ్డార్ అనేది అనే సెన్స్లో మాత్రం చెప్పడం జరిగింది. ఇది దాన్ని విపరీత అర్థాలు తీయడానికి చాలా ఈజీ అండి. ఇందాక మీరు ఒకటి అన్నట్టు ఏమంటే నేను మరుసటి రోజు ఇది కొంచెం రప్చర్ అవుతున్నప్పుడు నేను వివి నాయక్ గారితో మాట్లాడడం జరిగింది. ఆయన ఊరుకుంటే నేను చెప్పానన్నా, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను బేసికల్గా, ఫీలింగ్ వెరీ బ్యాడ్ అంటే ఊరుకో బేసికల్లీ, బట్ ఎనీవే నువ్వు అనవసరంగా ఫ్యాన్స్ అని అనుకుంటారు, పంపించేసాను. నాగబాబు గారితో మాట్లాడడం జరిగింది. నేను చెప్పగా నాగబాబు ఏంటి కృష్ణ నువ్వు ఇలా అన్నా అనుకున్నా అంటే, నేను సార్ మీరు నాకు తెలుసు, నేను ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు, నేను ఇలా వచ్చి నేనంటే చాలా ఇష్టం నాగబాబు గారికి, మేము బుక్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. చిరంజీవి గారికి చాలా ప్రేమ. పెళ్ళప్పుడు వచ్చి బాలయ్యబాబు చిరంజీవి దగ్గరుండి చాలాసేపు ఆయన ఓపెనింగ్ రోజు 2 వంటలు ఉన్నారు ఆయన. అదే చెప్పాను కదండి, ఆయన శుభాకాంక్షలు ఇచ్చిన ఆయన గురించి అమర్యాద ప్రవర్తించడం చాలా తప్పు, రాంగ్ కర్మ అవుతుంది. అండ్ మోర్ దెన్ దట్ నా సంస్కారం అది కాదు. నా గురించి మీరు అందరూ చూస్తూ ఉన్నారు, బట్ అది నాకు చాలా తప్పు అనిపించింది. ఏమంటే నేను ఎక్స్ప్లెనేషన్ రాంగ్గా వెళ్ళకూడదని నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. బట్ ఐఎమ్ టెల్లింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఊహలో కూడా నేను అలాంటి తప్పు చేయనండి. బ్యాడ్ ఇంటెన్షన్స్ కూడా అన్నమాట. అండ్ ఇట్స్ 2 different ఫిల్మ్స్, 2 different. అండ్ ఇట్స్ కమ్ బ్యాక్ ఆఫ్ చిరంజీవి గారు అండ్ వివి వినాయక్ గారు డైరెక్షన్, ఠాగూర్ కాంబినేషన్. బేసికలీ దిస్ హిస్టారికల్ ఫిల్మ్ ఆఫ్ బాలకృష్ణ గారు. 2 భయంకరంగా ఆడితే అది ఆ ఫ్యాక్ట్ క్లియర్గా తెలుసు, ఇట్స్ సంక్రాంతి థింగ్. బట్ అన్ఫార్చునేట్లీ ఇది చిన్నది రావటం అనేది చూక్కుంది నాకే అన్నమాట. అది ఉండకపోతే బాగుండేది, బట్ అది కూడా అవాయిడ్ చేయగలను, బట్ అలా జరిగిందన్నమాట. అంతే, సమ్ బ్యాడ్ కర్మ. కానీ మీరు ఆడియో ఫంక్షన్లో స్టేజ్ మీద ఇంత అగ్రెసివ్గా మాట్లాడడం అనేది ఇంతకుముందు గతంలో జరగలేదు. ఇంత అగ్రెసివ్, అది అగ్రెసివ్ జరిగింది అనేది నా ఒక బాధ అండి. బేసికల్ ప్రతి తెలుగువాడి కదా, ప్రతి భారతీయుడి కదా, ఇది మన గతం, మన మూలం, జబ్బ చరిచి రొమ్ము విలిచి ఇది మన చరిత్రని చెప్పాల్సిన కదా. ఇది చెప్పలేదనే చిన్న ఆవేశం అండి. ఎందుకు చెప్పలేదు, ఏం జరగలేదు, రియల్లీ నాకు తెలియని ప్రశ్నలు అన్నమాట. అది ఆవేశంగా వచ్చింది. అది మేము ఇచ్చిన బ్యాలెన్స్ తప్పానా, బట్ ఫర్ ఎ రైట్ రీజన్, ఫర్ శాతకర్ణి మైట్ బి ద రీజన్. బట్ మిగతా నా స్థాయి, నేను ఆ స్థాయిలో ఆలోచించట్లేదు.
ఒక ఫ్యాన్స్ అనుకున్నట్టు ఇదా ఓకే మన సినిమా ఆ స్థాయిలో ఆలోచించట్లేదు. ఐ వాస్ థింకింగ్ ఇన్ ఏ హ్యూజ్ సెటప్, ద గ్రేట్ స్టోరీ విచ్ వీఆర్ టెలింగ్. ఇంకా మద్రాసీలుగా పిలువబడుతున్న మనం నార్త్ ఇండియాలో చాలామంది ఇంకా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలియదండి. తెలియదు. స్టిల్ వీఆర్ సౌత్ ఇండియన్స్. బట్ మై గోల్ అండ్ టార్గెట్ వాస్ దాట్ బేసికలీ. ఇది జస్ట్ ఒక చిన్న ఆవేశం అన్నమాట, రాంగ్గా కన్వర్ట్ అయింది శంతవ్యం అన్నమాట. బాలకృష్ణ గారి గెటప్ మీద రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి ఆడియన్స్. లాంటి ఇంత మీసాలు పెట్టారు కదా ఒక రకమైన గెటప్, అది ఎలా ఇచ్చారు, ఎలా డిజైన్ చేశారు? కథ అనుకున్నప్పుడు కాన్సెప్ట్ ఆర్టిస్ట్ చేత వేయించామండి బేసికల్గా లుక్స్ అని. అండ్ బాలయ్య గారి సజెషన్ కూడా ఉందండి. ఆయన వస్తున్నప్పుడు ఇలా మీసాలు ఉంది, ఇలా ఉన్నాయి అమ్మటప్పుడు ఆయనకి. నేను చెప్పి సార్ ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకున్నామండి. వీ వాంట్ టు గివ్ ఎ వెరీ డిఫరెంట్ లుక్, వెరీ డిఫరెంట్ లుక్. ఏదో చాలా కొత్త వ్యక్తిని చూస్తున్న అది రావాలి, ఒక కొత్త ఎప్పుడో ఒక యుగ పురుషుడు, ఒక శక పురుషుని చూస్తున్నట్టు కావాలన్నమాట. సో దాని బాలయ్య బాబు బాగుంటేనే తర్వాత కాన్సెప్ట్ ఆర్ట్స్ చేయడం జరిగింది. దెన్ ఐ సెంట్ ఇట్ టు బాలయ్య గారు. ఆయన వెళ్ళి కూర్చొని ఇలా ఉంటే బాగుంటుందని డిజైన్ చేసుకున్నాం. దెన్ ద కాస్ట్యూమ్స్ నీతాలుల్లా వి డిడ్ ఎన్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ ఆన్ ద కాస్ట్యూమ్స్ అండ్ ఆభరణాలు అవన్నీ అన్నమాట. అది యాజ్ ఎ సెడ్ మెకెన్జీ రాతప్రతుల్లోనూ ఆయన లండన్ మ్యూజియంలో చాలా కుడ్యాలు ఉన్నాయండి, ద మ్యాన్యుస్క్రిప్ట్స్ కానీ కుడ్యాలు కానీ ఇవన్నీ మార్బుల్స్ వాట్ వి కాల్. వాటి మీద ఒక్కొక్క ఈవెంట్ అప్పుడు ఎలా ఉంటాయి అనేది అందులో చాలా స్టడీ చేయడం జరిగింది అన్నమాట. స్టడీ చేసి దానికి అనుగుణంగా చేయడం జరిగిందండి. ఓకే ఓకే. అండ్ ఈ డైలాగ్స్ విషయానికి వస్తే ఇంతకుముందు మీరు కంచెలో ఒక మామూలుగా మీరే ఓన్గా డైలాగ్స్ రాసుకుంటారు లేదా సాయి మాధవ్ గారు వస్తారు కదా? మేబీ కంటెంట్ నాది ఉంటుంది, నాకు ఇలా కావాలంటే ఆయన రాస్తాను. కొన్ని అప్పట్లో మీరు ఒకటి కంచెలో ఒక డైలాగ్ వాడారు, ఏంటి గులాబ్ పువ్వు నచ్చితే పెంచుకుంటాం, ప్రేమిస్తే నీళ్లు పోస్తాం అన్నది. అవునండి. అది యాక్చువల్గా రైటర్ మీ డైలాగ్ కాదు, ఏదో కొటేషన్ మైట్ బి అండి, ఇట్స్ ఎ థాట్ బేసికల్లీ. నేను తప్పేం లేదండి. ఓకే ఓకే. అంటే అప్పుడు ఒక చిన్న ఫేస్బుక్లో చూశాను అది, అంటే ఒక కొటేషన్ వాడుకున్నారు. మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, బాహుబలిలో తీసిన యుద్ధ సన్నివేశాల కంటే కంచెలో తీసిన యుద్ధ సన్నివేశాలు చాలా అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇది అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇక్కడ చూశాను, చదివాను బాహుబలిలో తీసిన యుద్ధ సన్నివేశాల కంటే కంచెలో తీసినవి నెంబర్ ఆఫ్ యుద్ధ సన్నివేశాలు ఎక్కువ అని. అది ఇక్కడ నేను చదివినట్టు గుర్తు లేదండి, సీరియస్లీ నా దగ్గర పేపర్ కట్అవుట్ ఉంది అందుకోసం. లేదా ఏం పురాపరాలు ఏం తెలియట్లేదు అన్నమాట బేసికల్. ఐ డోంట్ నో. అవునా? ఓకే. చల్ నేను అనేది బాగా తీసాను అన్నది కాదు ఉద్దేశం, అక్కడ నెంబర్ ఆఫ్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉన్నాయి బాహుబలి కంటే ఇందులో అని అన్నది మీ ఉద్దేశం అనుకుంటా బహుశా. అండ్ వేదంలో ఒక ఇన్సిడెంట్, మీరు షూటింగ్ జరుగుతున్నప్పుడు ఏదో సాంగ్ ఆర్ సంథింగ్, ఒక సందర్భంలో మీరు కార్లో కూర్చొని మీరు ఒంటరిగా ఏడ్చారంట. అంటే అంత అలాంటి సిచ్యువేషన్ ఏమొచ్చింది? లాంగ్ బ్యాక్ నాట్ వేదం, గమ్యం అప్పుడు అన్నమాట. గమ్యం అనేకమైన ఒత్తిళ్ళు, కొంతమంది నమ్మకపోవటం, అది ఉక్రోషం వచ్చింది అన్నమాట బేసికల్గా. థింగ్ గట్టిగా అరవాలనిపించింది, ఆడటం కాదు గట్టిగా అరవాలనిపించింది అన్నట్టు. ఇట్స్ స్ట్రెస్ థింగ్, ఇట్స్ లాంగ్ బ్యాక్. ఐ డోంట్ రిమెంబర్, బట్ లైక్ వాట్ ఐ కెన్ సే ఇస్ ఆ రోజు ఏదో తెల్లవారుజామున జరుగుతుంది ఏదో చిన్న, ఐ డోంట్ రియల్లీ రిమెంబర్ దాట్, బట్ రియల్లీ షౌటెడ్ ఎ లాట్ అన్నమాట బేసికల్గా. అది జరుగుతూ ఉంటాయి అందరికి, మీకు జరుగుతుంటుంది, నాకు క్రై ఆఫ్ అంతే. ఓకే. ఫైనల్గా నేను రెగ్యులర్గా ప్రతి ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్, మీకు చాలా ఇప్పటివరకు ప్రొఫెషనల్ అండ్ పర్సనల్గా చాలా బాధాకరమైన అనిపించిన ఇన్సిడెంట్స్ ఆర్ చాలా హ్యాపీ మూమెంట్స్, మీకు బాగా గుర్తున్న ఇన్సిడెంట్స్ ప్రేక్షకులతో ఒకటి గమ్యం. అప్పుడు సినిమా అయిపోయిన తర్వాత నేను బయటకు వస్తున్నప్పుడు ఎవరో ఒక చాలా సామాన్యుడు, కామన్ మ్యాన్, ఎవరో వెళ్తామట తిడతామడి, అమ్మ ఈడెవడో భలే తీసాడు రా సినిమా, తెగ పుస్తకాలు కాదు వీడెవడో తెగ పుస్తకాలు చదివినట్టున్నాడు, భలే తీసాడు రా సినిమా, పుస్తకం చదివినట్టుంది అన్నాడు. కామన్ ఆడియన్స్ అన్నమాట. ఫెల్ట్ ఇట్ రియల్లీ, పక్కన వెనకే ఉన్నాను, ఐ రియల్లీ ఫెల్ట్ క్వైట్ హై ఆన్ దట్ వన్. బాధాకరమైన సంఘటన లేదు, ఎవ్రీథింగ్ రైట్ నో ఐమ్ ఇన్ ఎ సిచ్యువేషన్, చాలామంది ఆశపడేనో కలలు అనే సిచ్యువేషన్లో ఇన్ని సినిమాలు దిగలిగి ఉన్నాను ఒక సినిమా స్టార్ట్ చేసి. సో నాకు బాధాకరమైన విషయం ఉందంటే, ఇప్పుడు బాధపడే విషయం ఉందంటే తన్నుకోవాలన్నమాట. వెరీ కంఫర్టబుల్ ఇన్ లైఫ్, దేవుడు చాలా చల్లగా చూస్తున్నాడు. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు టెల్ ద స్టోరీస్ ఐ వాంట్ టు టెల్. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ మై థింగ్. పెద్ద బాధపడే విషయాలు సినిమాల పరంగా ఏం లేవు. పర్సనల్ లైఫ్లో నా తాతయ్య చనిపోయినప్పుడు దట్స్ వన్ టైమ్ రియల్లీ
దట్స్ లాంగ్ బ్యాక్. నాకు చాలా అనుబంధం ఆయనతో. ఇట్స్ అ గ్రేట్ మ్యాన్, గ్రేట్ మ్యాన్. ఆయనతో గుర్తున్న ఒక ఇన్సిడెంట్. చాలా అండి, ఈజ్ అ గ్రేట్ పోలీస్ ఆఫీసర్. ఆయనకి సీఎం అవార్డ్స్ చాలా బ్యాక్ టు బ్యాక్ వచ్చిన, నేషనల్ అవార్డ్స్ వచ్చిన పోలీస్ క్యాడెట్లో ఉన్న గొప్ప ఆఫీసర్. ఆయనతో బాగా గుర్తున్నది, ఆయన ప్రతి సండే మార్నింగ్ ఆయన పక్కన ఆయనతో కూర్చొని ఒక ఆదివారం వచ్చే వార్తాపత్రికలను నన్ను రాయటం, ఆయన కరెక్ట్ చేయటం, చిన్న చిన్న తాత మనలు పడే గిల్లి కజ్జాల దగ్గర నుంచి. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఆయనతో ద మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీ ఇన్ మై లైఫ్ ఈజ్ ఆయన చాలా పెద్ద కుటుంబం మాది. 6 బాబాయ్లు, ఒక అత్తయ్య అన్నమాట. కజిన్స్ అందరూ ఒకే చోట, అందరం కలిసి ఉమ్మడి కుటుంబం. ఆయన చనిపోయేదాకా ఒక పెద్ద కంచంలో అందరిని కూర్చోబెట్టుకుని ఆయన అన్నమాట, అందరితో పాటు భోంచేయడం. ఇట్స్ ఎ గ్రేట్ మెమరీ, విచ్ ఇస్ బ్యూటిఫుల్ చైల్డ్హుడ్ మెమరీ అన్నమాట. దట్స్ వన్ థింగ్ విచ్ ఐ చెరిష్ ఫర్ ఎవర్. ఓకే సార్, ఇంకేంటి ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 అండ్ మీ సినిమా 2 రిలీజ్ అవుతున్నాయి. ఇద్దరి అభిమానులకి మీరు చెప్పే ఒక చిన్న మెసేజ్తో ఇంటర్వ్యూ ముగించాలి. టోల్డ్ బేసికలీ నథింగ్. ఖైదీ నెంబర్ 150, శతమానం భవతి, వెంకట్రామయ్య, గౌతమిపుత్ర శాతకర్ణి. ప్రతి సంక్రాంతికి మనం అనేక సినిమాలు చూస్తున్నాం. ఇది కొత్తగా ఏదో వస్తున్నది కాదు. ఇది వేరే వారాలైతే వేరే రోజులు, రెగ్యులర్ రోజులు అయితే, ఇది సీజన్. పండగకి ఎన్ని వస్తే అన్ని బాగుంటాయి. మీరు వస్త్రాల దుకాణాలే అన్ని చోట్ల ఆఫర్లు ఉంటాయి, అన్ని చోట్ల ఉంటారు, ఎగబడి ఉంటారు బేసికల్. అంటే ఒకళ్ళే అమ్మాలం కాదు కదా. సో ఇలా అందరూ నౌ ద సేమ్ అప్లైస్ హియర్, ఎవ్రీబడి. అండ్ వి ఆల్ యాజ్ తెలుగు పీపుల్ వి లవ్ అవర్ మూవీస్ ఎ లాట్. ఓకే, అండ్ దిస్ ఐ హోప్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫెస్టివల్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ అన్ని సినిమాలు బాగా ఆడాలని, బాగా ఆడతాయని, ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్ 100వ సినిమా, 150వ సినిమా అందరికీ గుర్తుండిపోయేటట్టు మిగిలి ఉంటాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఓకే సార్, ఆ 2 సినిమాలతో పాటు మిగతా 2 సినిమాలు కూడా అద్భుతంగా ఆడాలని అబ్సల్యూట్ ఆల్ మూవీస్ ఐ డ్రీమ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ డ్రీమ్స్ సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ.